ఆ తృతీయ ఫ్రంట్ 2 సార్లు అధికారంలో ఉన్న ద్వితీయ ఫ్రంట్ తో కలిసింది. అంటే 2 ఫ్రంట్లు కలిస్తే వచ్చినది ఇది. అంతే కదా, 2 ఫ్రంట్లు కలిసినా కూడా కలవడం వల్ల కొంత బలం పుంజుకుంది. కానీ ఈసారి మూడోసారి మోడీ 3.0 అది కూడా బలంగా కనుక ఏర్పడితే కొన్ని ఒకే దేశం ఒకే ఎన్నిక, జమిలీ ఎన్నికలు, లేదంటే భవిష్యత్తులో అధ్యక్ష ఎన్నికలు, ఇలా కొన్ని రాబోతున్నాయి, చూడబోతున్నా దేశంలో కీలక మార్పులు అనుకున్నాం. ఇప్పుడు వాటన్నిటికీ బ్రేక్ పడిందా? చాలా మేజర్ ఇష్యూస్ అని పక్కెళ్ళిపోతాయి. 1 నేషన్ 1 ఎలక్షన్ ఆగిపోయినట్టే, యూసీసీ ఆగిపోయినట్టే, ముస్లిం రిజర్వేషన్ ఆగిపోయినట్టే. ఇట్లాంటి చాలా వరకు ఇప్పుడు కీలకమైనటువంటి మార్పులు చేయాల్సినవి పక్కెళ్ళిపోతాయి. ఇప్పుడు మేబీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ వీటి మీదనే దృష్టి ఎక్కువ ఉండొచ్చు. అంటే రాజ్యసభలో బలం కోసం ఎన్నాళ్ళు ఎదురు చూసింది భారతీయ జనతా పార్టీ అండి. ఇప్పుడు ఆ బలం పెరిగే పరిస్థితి లేదు. ఇంకా ఎలాంటప్పుడు ఇంకా ఏమవుతాయి ఇవన్నీ? ఇంకంతే. ఇక అంటే రాజ్యసభలో ఎంపీ ఎలక్షన్స్ కి దానికి సంబంధం లేదు. రాజ్యసభ ఎలక్షన్స్ అనేటువంటిది శాసనసభలు. ఇప్పుడు ఆ విధంగా చూస్తే ఒరిస్సా జాయిన్ అవడం అదనంగా వచ్చినట్టే కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అదనంగా వచ్చినట్టే కదా. ఇప్పుడు ఇంకొక 2 ఏళ్ల వరకు వైసీపీ వాళ్ళకి 3 ఎంపీలు ఉంటాయి రాజ్యసభ. ఇప్పుడు మొత్తం 11